పిల్లలు ఇంటి దగ్గర ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ చేయమని అంటారు, లేదా బయట తెచ్చుకుందాం అంటారు. బయట తెచ్చుకోవటం ఎంతో టైం పట్టదు, ఎంతో ఖర్చు కాదు. కానీ ఇలా చేస్తేనే కదా మనకు తృప్తి. నేనైతే ఇలా చేశాను. నేను చేసిన వంట ఏమో హిట్. బంగారు కూడా ఒకటి చేసిందండోయ్, నాకేదో చేసి పెడదామని ట్రై చేసింది. ఏదో చేయాలని మొదలెట్టింది, మంచిగా వస్తుంది కదా అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. పోనీలేండి, ఏదో ట్రై చేసింది కదా. ఇంతకుముందు మీరు ఎప్పుడూ కూడా పచ్చడిని ఎలా ట్రై చేసి ఉండరు నాకు తెలిసి అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి ఇలా చేయండి, నేను చెప్పిన విధంగా చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. సూపర్ రెసిపీ అని మీరే చెప్తారు. ఇక మాతో పాటు వీడికి కూడా ప్రతి దానిలో వాటా కావాలండి. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీ టీ దగ్గర టిఫిన్లు చేశారా? ఈ వీడియో గురువారం నాడు శుక్రవారం నాడు 2 రోజులు తీసిన వీడియో అండి. పిల్లలు సెలవులకి ఇంటి దగ్గర ఉన్నారంటే సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ కావాలనిపిస్తుంది కదా. చాలా మంది అలానే తింటారు. సాయంత్రం అయ్యేసరికి ఎక్కువ శాతం బజ్జీ బండ్ల దగ్గర, పానీపూరి బండ్ల దగ్గర జనాలు ఎక్కువ ఉంటుంటారు కదా. అట్లే బంగారికి కూడా సాయంత్రం అయ్యేసరికి బూందీ మిక్చర్ తినాలనిపించింది. బూందీ తెచ్చుకొని బూందీలో ఉల్లి ముక్కలు, నిమ్మకాయ పిండేసి ఉప్పు కారం కలిపి మిక్చర్ చేస్తారు కదా, అట్లా చేసుకోవాలనిపిస్తుందని వాళ్ళ డాడీని అడిగింది. డాడీ సెంటర్కి వెళ్ళి బూందీ తెచ్చుకుందామని. నేను అన్నాను కదా బూందీ సెంటర్కి వెళ్ళి ఎందుకు తెచ్చుకోవటం, నేను చేస్తూ ఉండండి, ఇంట్లో కొంచెం శనగపిండి ఉంది, ఇప్పుడు చేశానంటే ఒక 2-3 సార్లకి మీరు మిక్చర్ చేసుకోవటానికి ఉపయోగపడిద్దిలేండి అని ఈ బూందీ చేయటం కోసం ఇలా పిండి ప్రిపేర్ చేస్తున్నా. ముందు శనగపిండిని చిల్లులు గరిటెలో వేసి జల్లిచ్చినట్టు ఇట్లా గిన్నెలోకి జల్లించానండి. అంటే పిండిని జల్లించకుండా అలానే గిన్నెలో వేసామనుకోండి పిండి ఉండలుగా ఉంటుందని అట్లా జల్లిచ్చేసాను. ఇక అందులోకి కొంచెం కారం, రుచికి సరిపడే అంత ఉప్పు, కొంచెం వంట సోడా కూడా వేసేసాను. ఇక కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపేసానండి. కొంచెం పసుపు కూడా వేసాను, బూందీ కొంచెం పచ్చగా కనపడాలని కొంచెం పసుపు కూడా వేసేసాను. పిండి కలిపేసిన తర్వాత ఇక బూందీ వేయటం స్టార్ట్ చేశాను. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో బూందీకి వేయించుకోవడానికి సరిపడా అంత నూనె పోసేసాను. బూందీ వేసేటప్పుడు నూనె బాగా వేడెక్కాలి, లేదంటే బూందీ రౌండ్గా పొంగకుండా తపకలుగా అవుతుంది. బాగా వేడొచ్చిన తర్వాతే బూందీ వేసుకోవాలి. ఇలా ఒక గుంటె గరిటెతో పిండి తీసుకొని చిల్లులు గరిటెలతో పిండి వేసేసుకొని బూందీ తీసుకుంటున్నాను. నాకు బూందీ గరిటె లేదండి. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పా కూడా, సంక్రాంతి టైంలో గరిటె ఉంది కానీ ఎవరో తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకురావడం మర్చిపోయారు. నేను కూడా మర్చిపోతున్నానండి. ఎప్పటికప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఇలాంటి టైంలోనే గుర్తుకొస్తుంది. చిల్లులు గరిటెలో పిండి పోసేసి బూందీ దోస్తున్నాం కదా, అలా ప్రతిసారి కూడా పిండి పోసే ముందు గరిటెకి అడుగు భాగం తుడిసి పిండి పోయాలి, లేదంటే బూందీ రౌండ్గా రాకోకుండా పొడవుగా తోకలుగా వస్తుంది. ఈ బూందీ దూసేటప్పుడు ముఖ్యంగా 2 జాగ్రత్తలు పాటించాలి. నూనె ఏమో బాగా వేడెక్కాలి. బూందీ దూసేటప్పుడు బూందీ గరిటెకి అడుగు భాగం పిండి లేకోకుండా చూసుకోవాలి. ఈ 2 మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే బూందీ దూయటం చాలా అంటే చాలా తేలిక. ఇదిగోండి చూడండి, బూందీ చక్కగా గుండ్రంగా భలే పొంగుతూ మంచిగా వచ్చింది. బూందీ చేయటం అంతా అయిపోయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఈ బూందీ దూసిన ఆయిల్లోనే వేయించుతున్నాను. వెల్లుల్లి రెబ్బలు మరీ మాడకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు. కొంచెం గలగల్లాడేటట్టు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయించుకొని బూందీలో వేసేసాను. అదే ఆయిల్లో ఒక పిరికెడు సుమారు పల్లీలు కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేయించి బూందీలో వేసేసాను. పచ్చిపిండిలో ఉప్పు కారం వేసాము, కానీ ఇలా మళ్ళీ పైన కూడా కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి వేయించిన కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని పొడి అయ్యేలాగా చేతులతో స్మాష్ చేయాలి. ఇక ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బల పొడి, కరివేపాకు పొడి అంతా కూడా చక్కగా బూందీలో కలిపేసుకుంటే మనకి వెల్లుల్లి రెబ్బల వాసన, కరివేపాకు వాసన కూడా బూందీకి అంతా పట్టేసి టేస్ట్ చాలా బాగుంది. ఇంత కష్టపడే బదులు సెంటర్కి వెళ్ళి బూందీ తేవటం 5 నిమిషాలు పట్టిద్ది. కానీ మనకి చేతగాని వంటలు అంటే పిల్లలకి చేసి పెట్టలేమో, కానీ మనకు అయినవి కూడా ఎందుకు బయట నుంచి తెప్పించాలి? మన చేతులతో మన పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటే మనకి అదొక సంతోషం కదా. ఇక నేను వాళ్ళ కోసం బూందీ చేశానని నా కోసం మా బంగారి ఏదో చెయ్యాలని ట్రై చేసింది. ఏదో కాదు, ఇదిగోండి పల్లీ పట్టీ చేయాలని మొదలెట్టింది.
కానీ నన్ను రావద్దంది. నేనే చేస్తా, నేను యూట్యూబ్‌లో చూసి నేను కరెక్ట్ కొలతలతో వేసి చేస్తా అంది. సరేలే అమ్మ చేసుకో అని నేను చిన్న వీడియో తీద్దాం, బంగారు ఇట్లా చేస్తుంది, పల్లీ పట్టి చేస్తుందని చూపిద్దామని నేను వీడియో తీస్తుంటే తను చేస్తుంది. పల్లీలు మంట కొంచెం తక్కువ మంట పెట్టమ్మా, సిమ్ములో పెట్టు మాడిపోతాయి అని అంటే, నేను చెప్పినప్పుడేమో కొంచెం తక్కువలో పెట్టింది. తర్వాత మంట ఎక్కువ పెట్టింది అనుకుంటా, తొందరగా ఎగుతాయి అనుకుందో ఏమో కానీ మంట హైలో పెట్టింది అనుకుంటా. ఇక పల్లీలు కొంచెం ఎక్కువగానే వేగినాయి, మాడిపోలేదు కానీ అక్కడక్కడ బాగా నల్లగా అనిపిస్తున్నాయి అన్నమాట. పొట్టు పల్లీలు అయితే బాగానే ఉన్నాయి, మాడలేదులేండి, ఎర్రగా వేగిపోయినాయి. ఇదిగోండి వేయించిన పల్లీల్ని ప్లేట్లో పోసేసిందండి. చల్లారిన తర్వాత నేనే ఇలా పొట్టు రావడం కోసం ఇలా చేస్తుంటే తను వచ్చి నిన్నేం చేయొద్దన్నాగా, నేనే చేస్తానని చెప్పానుగా అంది. సరేలే నువ్వే చేయనంటే అట్లా రాదు, పూర్తిగా వాళ్ళకి చేయటం రాదు. నేను చేస్తుంటేనేమో నువ్వు చెయ్యొద్దని అంటారు. ఏడ్డో ఇక్కడ జరిగేది చర్చ మా ఇద్దరి మధ్య అదేనండి. నన్ను చెయ్యొద్దంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, బెల్లం ఎంత వేయాలి, అల్లం ఎంత వేయాలి అని. అల్లం వేయర్లేండి, ఏదో నవ్వుకుంటా అన్నాను. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు, అది ఎంత వేయాలి, ఇది ఎంత వేయాలని నువ్వే చేస్తానన్నావు కదా, పదే పదే నన్ను అడుగుతున్నావంటే ఈ ఒక్కటి చేసి వెళ్ళిపో, ఆ ఒక్కటి చెప్పి వెళ్ళిపో అని అంటుందండి. ఇక గిన్నెడు పల్లీలు తీసుకొని వేయించింది కదా, బెల్లం ఒక గిన్నెడు వేసి కొద్దిగా వాటర్ వేసింది. బెల్లం అయితే నేనే వేసానులేండి గిన్నెలో. తర్వాత తనే కొంచెం వాటర్ వేసి ఇదిగోండి బెల్లాన్ని కరగబెట్టేస్తుంది. నా కూతురు చేసిన పల్లీ పట్టి అని మీకు అందరికీ చూపించాలని వీడియో కూడా తనే తీస్తుంది చూడండి. ఆ టైంలో నేను బయటికి వెళ్ళిన, అంటే బయట కసు ఊడ్చి కల్లావు చల్దామని వెళ్ళి వచ్చేసరికి పాకం పట్టేసింది, పల్లీలు వేసేసింది. ఆ తర్వాత ఆ పల్లీలని ఈ ప్లేట్లో వేసింది. ప్లేట్లో వేసిన తర్వాత దాన్ని సమానంగా చేయలేదండి. నేను వచ్చేసరికి అది అంతా అట్లే ఉంది. అదేందమ్మా అట్టేసి అట్టే ఉంచినవి అని అంటే, మరి ఇంకేం చేయాలని అంటుంది. దాన్ని నేను వచ్చిన తర్వాత దాన్ని ప్లేట్కి సరిపడా పలసగా చేద్దామంటే ఎట్లా చేసినా రాలేదు. మంచినీళ్ళు తాగే లోట అడుగు భాగంతో సమానంగా చేద్దామని ఎంత ట్రై చేసినా అట్లా కుదరలేదు. ఇక లాస్ట్కి ఈ చపాతీ కర్ర తీసుకొని గట్టిగా 2 చేతులతో చపాతీని పామేసానండి. ప్లేట్కి అయితే అతుక్కుంది. తర్వాత చల్లారిన తర్వాత పాపం ఎంతో ట్రై చేసింది, ఇక అది రాదులే అని ఇక అట్లా వదిలేసాము. ఇక ఈ వీడియో శుక్రవారం ఉదయం వీడియో అండి. తోటలోంచి వచ్చేటప్పుడు 3 కలెక్టర్ మామిడికాయలు తెచ్చినాం. వీటిని కలెక్టర్ మామిడికాయలు అంటారు, తోతాపూరి మామిడికాయలు అంటారు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ పచ్చడి ఈ కాయలతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు చాలా మందికి ఈ పచ్చడి గురించి తెలిసి ఉండదు. నేను మా అత్తయ్య గారి దగ్గరే చేసుకున్నాను. ఈ కలెక్టర్ మామిడికాయలు తీసుకొచ్చి తొడెం కట్ చేసి తొక్క తీసే పని లేదు, మీకు ఎంత వీలైతే అంత వీలైనంత సన్నగా తురిమేసేయండి. తురిమేసి ఒక ప్లేట్లో కానీ చాట్లో కానీ పేపర్ మీద కానీ ఒక గంట ఎర్రటి ఎండలో పెట్టేసేయండి. ఎక్కువసేపు ఎండకూడదు, ఓన్లీ 1 గంట, అంటే ముక్కల్లో కొంచెం తేమ పోయేంతవరకు. నేను పైన డాబా పైన ఎండబెడదామని పైకి వెళ్ళేసరికి అప్పుడే మొబ్బట్టిందండి. ఈ ముక్కలు ఎండుతాయా, ఎండ వస్తుందా వాన వస్తుందా అని కొంచెం సేపు చూశాను. సరే వర్షం పడితేనేమో ఏం లేదు, పడకపోతే ఎండుతుంది కదా చూసుకుంటుందాంలే అని డాబా పైకి పెట్టి వచ్చేసాను. కొద్దిసేపటికి ఎండ వచ్చింది కానీ మబ్బు పట్టినప్పుడు చూడండి డాబా పైకి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుందంటే వాతావరణం, నాకైతే భలే నచ్చింది. ముక్కలు ఎండబెట్టేసిన తర్వాత 1 గంటకి ముక్కల్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టానండి. ఇక ఎమ్మటనే పచ్చడి నూరలేదు. తోటకెళ్ళి వచ్చాము కదా, ఆ ఎండకి చాలా నీరసం అనిపించి పడుకున్నాను. ఇక నైట్ అటు ఇటుగా 6:30 7 ఆ ప్రాంతంలో పచ్చడి నూరుతున్నానండి. అంటే మనం ముక్కలు ఎండబెట్టేది 1 గంటే ఎండబెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఎప్పుడైనా పచ్చడి నూరుకోవచ్చు, కానీ ఎక్కువసేపు పెట్టకూడదు. ఈ ఎండలకి మరి గలగలలాడిపోతాయి ఎక్కువసేపు ఉంటే, అట్లయితే బాగోదు. కొంచెం నీరు పోయేటట్టు ముక్కల్ని ఎండబెడితే చాలు అనమాట. ఈ పచ్చడి ఎలా చేశానో చెప్తాను. ముందు 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూను మెంతిపొడి వేసి నూరేసానండి. ఆ తర్వాత ఎండబెట్టిన మామిడి ముక్కలు, రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ పచ్చడి తొక్కుతున్నాను. ఈ పచ్చడికి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక పచ్చడిని ఇలా 2-3 నిమిషాలు కచ్చాపచ్చ దంచేయటమే, మెత్తగా అయ్యే పని ఏం లేదు, ఓన్లీ కచ్చాపచ్చ దంచేయటమే అంతే. ఉప్పు పసుపు అన్నీ కలిసేదాకా 2-3 నిమిషాలు పచ్చడి నూరుకుంటే సరిపోద్ది. ఇక ఇలా
కచ్చాపచ్చ దంచిన ఈ పచ్చళ్ళలో ఘాటుకి సరిపడా అంత కారం, అంటే మనం తినగలిగేంత కారం చూసేసుకోవటమే. ఇంత అంత అని కొలతలేం లేదు వీటికి, మనకి కావాల్సినంత సరిపడా అంత వేసుకోవటమేనండి. కారం కూడా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా కారం కలిసేలాగా దంచేసాను. ఈ పచ్చడికి తాలింపు ఏం అవసరం లేదు, తాలింపు అవసరం లేదు, కానీ పల్లి నూనె వేడి చేసి చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. మనం పచ్చడి తొక్కిన తర్వాత గిన్నెలోకి తీసైనా నూనె కలుపుకోవచ్చు, లేదంటే ఇలా రోట్లోనైనా కలుపుకోవచ్చు. మాకు అత్తయ్య గారు నేర్పిన వంట అండి ఈ వంట. ఈ పచ్చడి ఈ ఎండాకాలం వస్తే చాలు, కలెక్టర్ కాయలు బాగా ముదరాలి. ఎప్పుడెప్పుడు కాయలు ముదురుతాయా ఇలా ఈ పచ్చడి చేసుకుంటామా అని చూస్తుంటాము. అప్పట్లో ఇలా చేసిన పచ్చడి మా ఇంట్లో అయితే 2 పూటలు వచ్చేదండి. అందరూ అంత ఇష్టంగా తింటారు. నాకు పెళ్లి తర్వాతే తెలిసింది ఇలా కూడా పచ్చడి చేస్తారని. టేస్ట్ అయితే నిజంగా అసలు ఒక్కసారి చేసుకోండి, మీరు ఎక్కువ చేసుకోవద్దు. ముందు ఒక్కసారి 1 కాయ తెచ్చుకొని పచ్చడి చేసుకోండి, ఆ తర్వాతే మళ్ళీ మళ్ళీ చేసుకోండి. కలెక్టర్ కాయలు అంటే చాలా చోట్ల దొరుకుతూనే ఉంటాయి. ఇవి రేటు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ పండుతాయి కాబట్టి ఈ పంట రేటు తక్కువగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకే 1 కాయ తెచ్చుకొని మీరు చేసుకోండి, ఆ తర్వాత నచ్చితేనే మళ్ళీ చేసుకోండి, పక్కా నచ్చుతుంది, నేను చెప్తున్న గ్యారంటీ. ఇలా పచ్చడి నూరేసి కలిపేసిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాక ఇక రోట్లో అన్నం వేసుకొని ఇలా తినటం కూడా మా అత్తయ్య గారే నేర్పారండి. చాలా సంవత్సరాలు వాళ్ళతో సహవాసం చేయబట్టి వాళ్ళు లేరు, కానీ వాళ్ళు నేర్పిన అలవాట్లు మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇలా చేసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు గుర్తుకొస్తారు. వాళ్ళు గుర్తుకొచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటివన్నీ చేసుకోవాలనిపిస్తుంది. పిల్లలు కూడా అదే చెప్తుంటారు, మా అమ్మ అయితే అలా చేస్తారు, మా అమ్మ ఇలా చేస్తారు, మా తాతయ్య అలా చేస్తారని చెప్తుంటారు. ఎలా మర్చిపోతాను చెప్పండి, మర్చిపోలేము, మరచిపోకూడదు కూడా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాము, ఎవరి వల్ల ఉంటున్నాము అన్నది ఎప్పటికీ మర్చిపోవద్దు, మర్చిపోకూడదు. ఇక బంగారు చేసిన పప్పు చెక్క అదేనండి, పల్లి పట్టి ప్లేట్ నుంచి తీయాలంటే మాకు రాలేదు, కానీ వాళ్ళ డాడీ అయితే అట్లకాడ పెట్టి లేపేశారండి. మళ్ళీ పైకి తిరిగి అంటున్నారు, బంగారం లాగా పల్లి పట్టి చేస్తే నువ్వు పాడైపోయింది రాలేదు అని అంటున్నావుగా, చూడు ఎంత బాగా వచ్చిందో అని చెప్తున్నారు. సర్లేండి, బాగానే వచ్చి. ఎవరైనా పుడతానే అన్ని పనులు నేర్చుకొని రారు కదా, చిన్నగా నేర్చుకుంటారు. ఇప్పుడు తను అంటే వంట స్టార్ట్ చేయగానే అన్నీ కరెక్ట్గా రావాలి, కమ్మగా రావాలంటే కుదరదు కదా. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటేనే తర్వాత చేసేవి ఎట్లా చేయాలని నేర్చుకుంటారు. శుక్రవారం సాయంత్రం పూట మబ్బు బాగా బట్టి కరెంటు పోయిందండి. ఇంట్లో కరెంటు లేదని బయట వచ్చి ఇలా కూర్చున్నాం. నేను బూందీ చేశాను కదా, ఆ బూందీ తినుకుంటూ బయట కూర్చోవచ్చు కదా, నేను గిన్నెలో పెట్టుకొని వస్తే ఆ బూందీ వీడికి కావాలంట పెట్టమని గోల్ చేస్తాను. కానీ వీడు భలే తింటాడండి. బూందీ కానీ కారపూస కానీ పెట్టకూడదు, కానీ మేము వాడిని చూసుకుంటూ తినాలంటే తినలేం కదా, కొద్దిగా పెడుతుంటాము, వాటిని నవ్వులుతూ ఉంటాం. అందులో మొబ్బట్టి వాతావరణం చల్లగా ఉంది కదా, వాడికి కూడా కొంచెం హుషారు ఎక్కువైందనమాట. అది చూడండి ఎట్లా ఉరుకులు పెడతాడో. నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, లియోగాడు కనపట్టలేదని. ఎక్కడికి వెళ్తారు, మమ్మల్ని వదిలిపెట్టి వాడు ఎక్కడికి వెళ్ళడు. కాకపోతే వాడిని వీడియోస్లో చూపించడం వల్ల ఒకరో ఇద్దరు కుళ్ళుకుంటున్నారండి. ఏంటంటే వీడియోస్ కోసం, వీడియో వల్ల యూట్యూబ్ల వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, అలా వస్తాయి అని కుక్కల్ని పెంచడం, చిలకల్ని పెంచడం, పశువుల్ని పెంచడం, వీడియోలో చూపించడం, వాటి పేరు చెప్పుకొని వీళ్ళు డబ్బులు సంపాదించడం అని మొన్న ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. వాడిని నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే వీడియోలో చూపిస్తా, అంత మాత్రాన నాకు వాడి వల్ల వేలకు వేలు లక్షలు ఏం రావు. ఇంకా నాకే వాడి వల్ల ఖర్చు ఎక్కువ. ఏంటంటే మా వారు వాడి కోసం ప్రత్యేకంగా సబ్బు, షాంపూ, మళ్ళీ ఎక్కడన్నా కొంచెం వాడు కాళ్ళతో గీరుకుంటున్నాడంటే దురదొచ్చేస్తుంది, ఎలర్జీ వస్తుందని మందులు తెచ్చి పెట్టడం, మేము తెచ్చే కొద్ది పాలల్లో వాడికి ఎక్కువ పోయటం, వారానికి ఒకసారి వాడికి నాన్ వెజ్ తెచ్చి పెట్టడం, ఇట్లా వాడికే ఎక్కువ ఖర్చు అవుతుంది. వాడిని ఎప్పుడో ఒక వీడియోలో చూపించినంత మాత్రాన నాకేం డబ్బులు రావు. నేను వీడియోస్ కోసం వాడిని పెంచుకోవట్లేదు. అలాంటి వాళ్ళ వల్ల వీడికి ఎక్కడ దిష్టి తగిలిద్దో అని అందుకే వీడియోస్లో చూపించట్లా. మీ అందరి వల్ల కాదులేండి, అలాంటి వాళ్ళ వల్లే కొందరు కుళ్ళుకుంటున్నారు కాబట్టి వీడియోస్లో చూపించట్లేదు. మీ అందరూ వీడిని ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు.
ఇక బూందీలో ఒక శనగిత్తొచ్చి బూందీ తినేటప్పుడు ఆ 4 పలుకుల్లోనే ఒకటి పల్లి నోట్లోకి వెళ్ళింది అనుకుంటా. అది నలగక అటువైపుకి ఇటువైపుకి అటువైపుకి ఇటువైపుకి నవ్వులుతా భలేగుందని చిన్న వీడియో తీశాను. మొబ్బడుతుంది కానీ వర్షం పడట్లేదు. వర్షం కోసం ఎదురు చూస్తున్నాం, కొంచెం వాతావరణం చల్లబడిద్దేమని. ఇక అక్క వాళ్ళ అబ్బాయి చాలా దూరం నుంచి వస్తుందండి. గుట్టపాడులో అక్క వాళ్ళ పెద్ద అబ్బాయిది పెళ్ళి. చిన్నోడు పెళ్లి కార్డు తీసుకొని వచ్చింది. ఇక వర్షం ఎక్కడి నుంచో వస్తుందంట, మనకెళ్ళి అయితే రాలేదు కానీ వాడు బాగా తడిసి వచ్చిండు. ఇంట్లోకి రారా అన్నా కానీ బట్టల నుంచి నీళ్ళు గారుతున్నాయి అని బయటే కూర్చుండు. టవల్ ఇస్తే తుడుచుకోండు, మంచి నీళ్ళు తాగి ఇక కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. టీయో కాఫీయో తాగుతూ అన్నా కానీ వినట్లేదు. చాలా దూరం నుంచి వస్తున్నా, ఇంకా చాలా దూరం వెళ్ళాలని వాడు బయలుదేరి వెళ్ళిండండి. ఈ పెళ్లి కార్డులో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే చూడండి, వెంకటేశ్వర స్వామి నాకైతే భలేగా అసలు చాలా నచ్చారు. మామూలుగా పెళ్లి కార్డు వచ్చిందంటే పెళ్ళి ఎప్పుడు, భోజనాలు ఏ టైంకి, ఏ వారం పెళ్ళి, పిల్లది ఏ ఊరు, పిల్లగానిది ఏ ఊరు అని ఇలాంటివి చూస్తామా. నేను ఎక్కువ ఈ కార్డులో ఈ స్వామివారిని చాలాసేపు చూసా. మా బంగారు అంటుంది, మమ్మీ ఏం చూస్తున్నాం మమ్మీ అంతసేపు అంటే, ఇగో చూడమ్మా వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో అని చెప్తున్నా. ఇక్కడ బయట ఏమో వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. లోపల పేజ్లో కృష్ణయ్య తండ్రి, రాధాదేవి, లోపల శ్రీనివాస కళ్యాణం ఫోటో ఇట్లా ఉంది. నాకు బాగా నచ్చింది, అందుకే అంతసేపు ఆ కార్డే చూసా. ఇక ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ బాయ్ అండి.